బాయ్ ఇంకోటి వస్తుండు చూడండి. వాడికి డ్యామేజ్. ఇంకొక ఇద్దరు వస్తున్నారు. రాని ఓకే అయిపోయారా బాయ్? ఇంత సింపుల్ కొడచ్చు. జీజీ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. పీక్ లో 40 ఎలా ఉన్న లాబీ లాస్ట్ కి లోపటే ఇది దిగిపోయా అన్న అటు ఇటు కాకుండా. మీరు బయటికి వెళ్ళిపోతే వాడు లోపలికి వచ్చాడు. ఫస్ట్ మీ వైపు వచ్చాడు వాడు. నేను లోపలికి వచ్చి కొట్టాడు ఎవరైనా వేసిన నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి మళ్ళీ కొట్టాను నేను అది డ్యామేజ్ అయినా నాక్ అవ్వలేదు. నిన్ను నాక్ చేసాను కానీ అంత రాడ్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ చూడలేదు సార్. ఎంత కొడతామండి అమ్మాయి జీవితం. 2 మ్యాక్ నుంచి 2 ఇది దింపిన. ఇంత సింపుల్ కొడచ్చు. ఇంకమ్మా లెఫ్ట్ లో ఉన్నాడు అంత బాయ్. బాగుంటుందా? నాకు అసలు అర్థం కావట్లేదు. ఓరియన్ ముగ్గురిని మధ్యలో పెట్టుకుని అంత మంచిగా ఆడచ్చా ఓరియన్తో? చాలా బాగా ఆడాడు. నాకు లాగా ఓ అమ్మా దుంపలేగా టీమ్ అప్ చేస్తాను. నేనైతే కొట్టేస్తాను కదా. ఎంత అన్న ఎనిమిది వచ్చాడు చూడు. ఎనిమిది అన్న ఇక్కడ ఒక్కడ కనిపించట్లా. చెడు ఇద్దరు వచ్చారు మొత్తం నా వైపు నుంచి. ఒక కదలిక లేదు. అటే వచ్చాడు బాయ్. వస్తున్నా ఇటు సైడ్ నుంచి వస్తున్నాడు బాయ్ వాడు. అని బాయ్ మార్చేసాను. కొట్రా రే నువ్వు వెనకాల కొట్టరా. కొడుతున్నా. ఇంకోటి ఉండాలి చూడండి. రాని చెప్పుతాలే. వెండింగ్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఎంత కొట్టు బతుకుతానే ఉంటున్నారు ఏంటరా ఇంగ్లీషు. నా పుట్టు యో వాడు వంట పడుతుంది. ఉంటా పాడు. వెస్ట్ బాయ్. వెస్ట్ కొనుక్కోండి బాయ్. నేను కొన్నా బాయ్. దూలండి దూల. నాక్ అవుతూనే ఉంటావరా నువ్వు? అంటే అది దూల పని చేశాను. ఎప్పుడు మామూలు పని చేసా చెప్పు. ఆ గ్రీన్ ఇంట్లోకి వెళ్ళాడు అన్న. వాడు ఎక్కడో పైన దిగాడు అన్న. పుట్టన్నా దాన్ని నీ దగ్గర పుట్టు బాయ్. పుట్టు నా వైపు కొడుతుండు. మీరు వెళ్ళిపోవచ్చు. బాయ్ ఇంకోటి వస్తుండు చూడండి. వాడికి డ్యామేజ్. ఇంకొక ఇద్దరు వస్తున్నారు. రాని ఓకే అయిపోయారా బాయ్? వాడు ఉండాలా బాయ్? ముగ్గురు అయిపోయారా? ముగ్గురు అయిపోయారు. ఓకే కానీ నలుగురు కదా వచ్చింది ఎక్కడికి. లేదు లేదు ముగ్గురునే చూసాను నేను. ధోని బాయ్ నీ దగ్గర ఏమైంది పరిస్థితి? ఆయన కొట్టాను కానీ ఇంకోటి ఎవడో ఉన్నాడు అక్కడ. పోషనాకి వెళ్దామా? వీళ్ళు పోషనాకు ఉంటారు లేదంటే బాయ్ లెఫ్ట్ లో ఎల్ షేప్ దగ్గర. బాయ్ ఎల్ షేప్ దగ్గర
బాయ్ బాయ్ ఇటు లోపలికి వచ్చేయండి పర్మనెంట్ కవర్ వెళ్ళండి. అక్కడ అటు ఇటు కూడా చెక్కుతున్నారు. ఇద్దరు నాకు ఎక్కడ ఎల్ షేప్ లో ఒకడోనే కింద ఒకడోనే దాని వెనకాల రాయలకాయ నుంచి కొడుతుండు. చూసాను. వాళ్ళు కొట్టుకున్నారు. దాని నీకు కిల్ పోయింది. బాయ్ చూసుకోండి 3 ఎవడో సైడ్స్ దూరం నుంచి కొడుతున్నాడు నన్ను. వెహికల్ వేసుకొని కూడా వస్తున్నారు. స్క్రీన్ స్నైపర్స్ అనుకుంటా వచ్చాడు. సిమెంటెడ్కి వచ్చేయండి. అన్న వెనక నుంచే పడ్డా నాకు. సిమెంటెడ్కి వచ్చేయండి. చుట్టూ ఉన్నారు. నాకు ఇటు సైడ్ నుంచి వచ్చిందే పడ్డా మన అన్న, కోసం. మార్క్ చేసా. శాలరీలన్నీ మన పాపం. వాళ్ళు ఇటు నుంచి వస్తున్నారు చూసుకోండి. చుట్టుముట్టేసారు మొన్న నెలలో. మన కోసం చాలా కొడుకుంటారు. అది హైలైట్. ఎవడో వచ్చాడు నీ కింద ఉన్నాడు. లేడు అనుకుంటున్నా. అతను అవ్వట్లేదా మీరు వెళ్ళంటారా? లేడు అక్కడ లేడు. వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాడు. వెనకలో కూడా రిడ్జ్ లో వచ్చారు. వాళ్ళకి వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. ప్యాకెట్ ఆడించేస్తున్నాను. లేడరా ఇక్కడ నా రైట్ రిడ్జ్ లో చూడండి. మార్క్ వచ్చింది చూడండి. ఒక ప్లేట్ వాడు చూడు ఇవాళ్ళు ఉండవు. రిడ్జ్కి వెళ్ళిపోయాడు. పీక్ సైడ్ ఉన్నారు చూసుకోండి అన్న. మేము ఒక్కసారి కింద సైడ్కి వెళ్తున్నాం. ఒక్కసారి కింద కూడా వచ్చాడు నా కింద. లైన్ మైల్ ఉన్నాయన్న వస్తే చూసుకో. 105 డ్యామేజ్ లైన్ మైన్ కి. డౌన్ అన్న. ఎక్కడ బాయ్? ఈ సైలెన్సర్ అంటే కనెక్ట్ అవట్లే. ఎంత కొట్టాలరా? ఎన్ని కొట్టినా చావట్లేదు వాళ్ళు. బాయ్ పైకి వెళ్దాంపా. మళ్ళీ అక్కడ ఎనిమిస్ వచ్చారు. ఎంతమంది అన్న? ఇద్దరు అన్న. ఇద్దరంట పైన. వెళ్ళి కొడదాము. నలభై 47 లేవంట అన్న. జాగ్రత్త. భూయా మిస్ అవ్వద్దు అన్న. మనం చావకుండా జోన్కి వెళ్ళటమే బెటర్. పదండి మనం జోన్కి వెళ్ళిపోదాం. ఎవరు ఒక అనవసరంగా బాగా వెళ్ళిపోతున్నారు. సర్లే మనం కూడా తినేసి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ తినేసి ఆరామ్స్ వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ చరణ్ బ్రో. హలో దొంగ బ్రో రైట్ లో వాడు వచ్చాడు చూడండి. ఓయ్ ఆడికి ఎలా కనెక్ట్ అయింది కూడా నాకు తెలీదు. జోన్కి రండి ఇద్దరు ఫాస్ట్. అరే మనం జోన్కి వెళ్ళాలి. నా దగ్గర గ్లైడర్ అనుకుంటా. బాయ్ నేను వెళ్ళిపోతానా? వెళ్ళు. వేసుకొని వెళ్ళిపోను. మీరు జిప్ లైన్ పట్టుకొని వచ్చాను. అయిపోయాను రా. ఎంతమంది అన్న?
నలుగురు ఉన్నారు వాళ్ళు. అదే హౌస్ లో బ్యానర్ మీద ఒకడు ఉన్నాడు చూడండి బాయ్. పడ్డాడు. పడిపోద్దు వల్ల. బాయ్ వెండింగ్ హౌస్ లో ఉన్నారు, జాగ్రత్త వెళ్ళి రివైవ్ కూడా ఇచ్చేయచ్చు. వెనకల ఒకడు వచ్చాడు మన వెనకల. బాయ్ బాయ్ జోన్కి వచ్చాడు మీరు. ఏ ఇక్కడికి వచ్చేసాడు రా. అఖిల్ బాయ్ నేను జోన్కి వెళ్దామని ఆగిపోయా బాయ్. మొన్న ఇక్కడికి వచ్చారు మార్సెల్ ట్రిక్ మార్స్కి రా. 37 ఎలా ఇంకా బూయా పోకూడదన్నా. ఈ పెద్దది ఉంది కదా, పెద్ద దాంట్లో దిగడం బెస్ట్. నేను వచ్చేస్తాను బయట పెట్టేసి. అన్నా నాకు రోజాకి సైలెన్స్ కొట్టవా? బాయ్ వెహికల్ వచ్చింది చూడండి. వెహికల్ వచ్చింది, ఒక పైకి వెళ్తున్నట్టున్నాడు. డౌన్. నైస్. ఎంతమంది? ఓ అమ్మ ఎన్ని డబుల్ వెక్టర్లు రా. ఎంతమంది అన్నా? డ్యామేజ్ అడింది. నువ్వు డ్యామేజ్ కొడతా అంటున్నావు కానీ రే వాళ్ళకి ఒక్క డ్యామేజ్ కూడా అవ్వట్లేదు. అక్కడ 2-3 ఉన్నారు, ఈ కార్నర్ లో కూడా ఉన్నాడు. జాగ్రత్త పైన దిగుతున్నారు. వచ్చా బ్రో. అక్కడే ఉండి వస్తున్నాను. నాది 8 kills దగ్గర ఆగిపోయింది రా. పీక్ లో అయిపోవడం తప్పు నాది. డబుల్ వెక్టర్లు. అదే కదా చూసుకోండి. అన్ని డబుల్ వెక్టర్లు ఎక్కడ దొరికినాయిరా అంటున్నాను. నైస్ అన్న. నన్ను వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలా. వెళ్ళు ఒక్కడే ఇంకా. ఇచ్చేస్తున్నట్టున్నాడు. బాయ్ మీరు కూడా వాల్ వల్ల కొట్టుకొని రివైవ్ ఇచ్చేయండి బాయ్, మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి. వచ్చాడు కొట్టు అన్న లోపట. అన్న రివైవ్ అన్నా లేదంటే తోతలకు బయటకు పోయినరా నేను ఒక్క తోపుకి. లెఫ్ట్ వాల్ వల్ల కొట్టుకొని రివైవ్ ఇచ్చుకోవచ్చు అన్న. తెలుసా వాడే తీసాడు. ముందుకు వెళ్ళిపోయి రివైవ్ కొట్టచ్చు. అన్న ఇప్పుడు బతకడానికి నైస్ గాన్ అన్న. నైస్ అన్న. అన్న ఇటు సైడ్ మొత్తం అయిపోయింది. నా పెట్లో గ్రోజ్ ఉండాలన్న, నా పెట్లో గ్రోజ్ ఉండాలన్న. లేదు అన్న బయటకు వచ్చేసాడు. నేను గ్లోవల్స్ కూడా లేవు నా దగ్గర. అక్కడే ఉన్నారన్న చాలా వరకు. అది ఎక్కువ వస్తా చూడు. ఏది ఎక్కి రావచ్చు, రాలేరు కదా. సెవెన్ లేవు బ్రో నాకు తెలిసి. 20 kills గాల్లో డౌన్ వాడు. రివైవ్ ఇచ్చుకోండి. రివైవ్ అయింది. 20 కొట్టే బుయ్య కొట్టే. ఆమో కావాలి బాయ్కి. పైన డ్రాప్ ఏమన్నా వాగు. జోన్ వస్తుంది బాయ్ చూసుకోండి. అక్కడ వెనకాల ఒకడు ఉన్నాడు చూడు. మనకు ఇలా వండి బాయ్ ఫస్ట్. ఇంకొకడు ఉన్నాడు బాయ్ రైట్ లోనే ఉన్నాడు చూసుకోండి. ఓహో బాయ్ నాడ్రా బుయ్య కొట్ట.
గాల్లో కొట్టకుండా ఉంది చాలు. ఇక అయితే నాకు ఒక వీడియో పోవాలి నాతో పాటు. ఏ నొర్రా స్వామి నీ టంగ తగలయ్యా. అన్నా ఈ జోన్లో కొట్టరా అన్న మరి చెప్పు. కొట్టడ్రా ప్లీజ్ రా. ఓకే లైన్ బాయ్, నైస్ నైస్. కొట్టకుండా ఉంటే చాలు అంట. మమ్మల్ని కొట్టలే. అఖిల్ భాయ్ నువ్వే రివైవ్ ఇవ్వాలి, నాకు డానానికి రెడీగా ఉండు. జోన్ లోపలికి వెళ్ళి మీరు ఇవ్వాలి. జోన్ అట్టే వెళ్తుంది, ఒకటి రివైవ్ ఇచ్చుకుంటున్నాడు, నువ్వు వెళ్ళొచ్చు. లైన్ బాయ్ కి ఇవ్వచ్చు, నేను క్యారెక్టర్ స్కిల్ కొడతా కదా లైన్ బాయ్. అయితే లైన్ బై కాయిన్ తీసుకుంటాడు, నీకు వచ్చి టోకెన్ కనెక్ట్ అవుతాడు. చూడు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. 2 vs 4 సిచ్యువేషన్. ఇప్పుడే రివైవ్ ఇచ్చాడు ఒకడు నాకు తెలిసినంత వరకు. లైన్ బై నువ్వు కింద దూకిన వెంటనే నీకు రివైవ్ ఇది వచ్చింది, హీల్ వచ్చింది, చూసుకో. జోన్ అటే వెళ్తుంది. ఆ పెట్ల వెనకాల నీ గ్యారేజ్ లో ఉన్నాడు ఒకడు, నీ వెనకాల. ఆడికి నాకు సంబంధం లేదంట. రే 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 ఈ దుంపలు లేక ఇది ఎలా రాదు. పట్టండి రా. అరే 4 vs 3 రా, 4 vs 3 రా, చూసుకోండి. ఓడు ఇటో మూలు ఉన్నాడు ఒకడు. ఆ పెట్టి దగ్గరే దాదాపు చాలా లూట్ ఏరుకోవచ్చు. మొత్తం తీసేసాను. ఇంకా ఒకటేరా, ఈ బయట ఉన్నాడు రా నాకు తెలుసా. నేను గ్రోజాతో 1 ట్యాప్లకి వెళ్తున్నా. లేదురా అదే వెయిట్ చేస్తున్నా. అయిపోయింది. డానీ బాయ్ అన్న ఇంకెవరితో లైక్ చేయదు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వేరే లెవెల్. ఎంత 40 LA ఉన్న లాబీ లాస్ట్ కి అటు ఇటు 30 తిప్పలు పడి 23 నాకులు 19 కిల్లులు. బూయా 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 బోల్తే. నైస్ నైస్ జీజీ. చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. పీక్ లో తర్వాత